హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజు మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చేసి కొంచెం లైట్గా మాప్ పెట్టేసి ఇంకా స్టవ్ పైన రైస్ పెట్టేశాను. అర్జున్ లంచ్ బాక్స్ కోసం అనేసి, వాడి కోసం అనేసి నేను మామిడికాయ కూడా వచ్చాయి కదండి, ఇంకా మామిడికాయ పప్పు చేద్దామన్నట్టు మామిడికాయ పప్పు కూడా అవతల రైస్ పెట్టాను, ఇవతలనేమో మామిడికాయ పప్పు రెండు పెట్టేసి, ఇంకా బయట కొంచెం టైం ఉంటుంది కదా పప్పు ఉడకడానికి రైస్ అవ్వడానికి. ఆ టైంలో నేను ఇంకా బయట తుడుచుకొని మాప్ పెట్టేసుకొని ముగ్గు వేసేస్తున్నాను. సో ఇంకా సింపుల్గా ఈరోజు ముగ్గు ఇలా సింపుల్గా డిజైన్ వేసేసానండి. ఇంకా ఆల్మోస్ట్ ముగ్గు మొత్తం అయిపోయింది. సో ఈరోజు కొంచెం నాకు మంచిగా వచ్చిందేమో అని అనిపించింది. అంటే కొంచెం కళగా అనిపిస్తుంది ముగ్గు మొత్తము. సో ఇంకా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయేలోపు ఇంకా పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇంకా రైస్ ఆల్మోస్ట్ ఇంకొక 2 మినిట్స్ అలా దమ్ముకు అయిపోతే ఇంకా రైస్ కూడా అయిపోతుంది. సో ఇంకా మళ్ళీ పప్పు ఫైనల్గా ముగ్గు మొత్తం ఇలా వచ్చేసింది అండి. చెప్పాను కదా నేను ఇంకా ఫస్ట్ మామిడికాయ వచ్చాయి అనేసి, పుల్లగా ఉంది అనేసి. ఇంకా మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉందండి. నేను హాఫ్లో ఒక 5 టేబుల్ అంటే ఒక 5 స్పూన్ల పప్పుకి నేను హాఫ్ కన్నా కొంచెం ఇంకా తక్కువనే వేసాను. సో పప్పు అయితే చాలా పుల్లగా అయ్యింది. సో ఇంకా మామిడికాయని ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇది జీడి ఉంది అంటే కొంచెం పీసు అని అంటారు, జీడి అని అంటారు కదా, ఇది పీసు కాదు, జీడి ఉంది లోన. సో నేను కొంచెం నార్మల్గా 2 టైమ్స్కి వస్తుంది అనేసి నేను హాఫ్గా అలా కట్ చేయకుండా ఫస్ట్ కొంచెం పైన మామిడికాయ తొక్కు మొత్తం తీసేసి ఇలా వైట్గా తీసేసి పప్పు కడిగి పప్పులో మొత్తం ఒక హాఫ్ అలా వేసేసాను. పప్పు నీట్గా కడుక్కొని అందులోనికి సరిపడినంత మామిడికాయ ముక్కలు మొత్తం వేసేసి, పసుపు వేసి, లైట్గా ఆయిల్ వేసాను. అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. సో సరిపడినంత కారం వేసేసి ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టేశాను. ఒక 5 విజిల్ రావాలండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి, చెప్పాను కదా మాది ఇది చిన్న కుక్కర్ అండి, దీనికి మాకు పప్పు ఉడకడానికి ఒక 5 విజిల్ అయితే సరిపోతుంది. ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క విధంగా విజిల్స్ ఉంటాయి. సో స్టవ్ ఆన్ చేసి పప్పు పెట్టేశాను. పక్కన రైస్ అయిపోయింది. సో ఆ టైంలో ఫ్రీ టైంలో నేను ముగ్గు వేసేసాను. ఇంకా రైస్ పప్పు రెండు అయిపోయాయి కాబట్టి ఇంకా వాడి లంచ్కి మామిడికాయ పప్పు రైస్ పెడుతున్నానండి. నేను ముగ్గు వేసి వచ్చేలోపు రైస్ అయిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. సో ఇప్పుడు పప్పుని మనం నార్మల్గా ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం చూసేసుకొని పోపు వేసేస్తే సింపుల్గా మామిడికాయ పప్పు పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది. సో కొంచెం నేను లైట్గా ఇలా పప్పుని రుబ్బుతున్నాను. సో దానికి సరిపడినంత పులుపు ఉందో లేదో టేస్ట్ చేశాను. పులుపు అయితే సరిపోయింది. దానికోసం ఇంకా లైట్గా కొంచెం సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అనుకొని సాల్ట్ వేసాను. కారం కూడా ఇంకొంచెం పడుతుంది అనేసి పప్పుకు సరిపడినంత కారము, సాల్ట్ రెండు వేసేసి ఇంకా అది పక్కన పెట్టేసి పోపు వేస్తున్నానండి. పోపు కోసం అనేసి స్టవ్ ఆన్ చేసేసుకొని సింపుల్గా పోపులు పెట్టేసుకొని అందులోనికి జీలకర్ర, ఆవాల వేసేసుకొని అల్లం వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవి దంచి కచ్చాపచ్చాగా దంచి అవి వేసేస్తున్నాను. ఇక్కడ ఇంగువ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసేసాను. నేను కొంచెం పోపు నార్మల్గా అది మాడనట్టు ఉంటుంది కదా, అలానే పెట్టేస్తాను. సో కొంచెం మాడితే బాగుంటుంది అనేసి నేను పోపు ఎక్కువగా మాడనిస్తాను. మాడనిచ్చిన వెంబడి ఇంకా పప్పులోకి పోపు పెట్టేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ పోపు మొత్తం రెడీ అయిపోయింది. సో తీసేసుకొని ఇంకా పప్పులోనికి వేసేసాను. సో సింపుల్గా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. పోపు వేసాక మామిడికాయ పప్పుని ఒక 3 మినిట్స్ అలా పప్పు మొత్తాన్ని మరగనిచ్చేస్తాను. సో ఇంకా పప్పు రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా వాడికి స్నాక్స్కి గ్రేప్స్ పెడుతున్నానండి. ఫస్ట్ గ్రేప్స్లోకి వాటర్ పోసి సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. 5 మినిట్స్ తర్వాత సాల్ట్ వేయడం వల్ల గ్రేప్స్ పైన ఉన్న ఏమన్నా కెమికల్స్ అవి ఉంటాయి కదా, అవి పోతాయి అనేసి ఇంకా ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 2 టైమ్స్ గ్రేప్స్ నీట్గా కడుక్కొని వాడికి స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా వాడి స్నాక్స్ బాక్స్ రెడీ అయిపోయింది. బాక్స్ మొత్తం మూసేసి పక్కన పెట్టేస్తాను.
ఇంకా లంచ్‌లోనికి రైస్ పెడుతున్నానండి. వాడి లంచ్ బాక్స్‌లోనికి రైస్ పెడుతున్నాను. అంటే మమ్మీ కలిపి పెట్టు మమ్మీ, నాకు కలుపుకొని తినడానికి చాలా టైం పడుతుంది అనేసి మారం చేస్తున్నాడు. సో, పప్పు రైస్‌లో కలిపి పెడితే టేస్ట్ అంటే మొత్తం కొంచెం వెరైటీగా అయితది. సో, నేను నార్మల్‌గా రైస్ పెట్టేసి రైస్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసి పెట్టేస్తాను. సో, వాడికి తర్వాత చెప్పానంటే, అలా బాగుండదు అర్జున్, టేస్ట్ రాదు అని చెప్పేస్తే ఇంకా ఓకేలే మమ్మీ అన్నట్టు చెప్ చెప్తాడు. ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టేసాను. ఇంకా లంచ్‌లోనికి రైస్ పెట్టేసాను. ఇంకా పప్పు వాడి కోసం అనేసి ఇంకా చిన్న దాంట్లో పప్పు పెట్టేసి ఇంకా మొత్తం వాడికి ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను. ఈ చిన్న స్పూన్ ఉంది, పెద్ద స్పూన్ పెట్టలేదు. సో, అందుకనేసి అంత టైం పట్టింది నాకు. నార్మల్‌గా ఇంకా పప్పు బాక్స్‌లో పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేసాను. ఇంకా అన్నీ వాడికి లంచ్ బ్యాగ్‌లో పెట్టేస్తాను. ఫస్ట్ రైస్‌ది పెట్టేసాక ఇంకా స్నాక్స్ పెట్టేసాక లాస్ట్‌కి ఇంకా వాటర్ బాటిల్ పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత పప్పుది పెట్టేసి ఇంకా నాప్కిన్ ఇక్కడ లేదు. సో, హాల్‌లో ఉంది. ఇంకా ఇది ఇక్కడ జిప్పు పెట్టేసి నాప్కిన్ కూడా పెట్టేసి వాడిని పంపించేసాను. ఇంకా తర్వాత ఇంకా వాడు వెళ్ళిపోయాడు. ఇంకా నేను ప్రశాంతంగా దేవుడికి దీపారాధన చేసేసుకొని ఇంకా దేవుడికి నార్మల్గా ఇవి ఫస్టే గ్రేప్స్ దేవుడికి అనేసి పక్కన పెట్టేస్తానండి. పక్కన పెట్టేశాక వాడికి స్నాక్స్కి గ్రేప్స్ పెడతాను. ఫస్ట్ దేవుడికి తీసి పెట్టాకనే నేను సపరేట్గా వీడికి పెడతాను. మళ్ళీ వాడికి పెట్టిన తర్వాత దేవుడికి పెట్టారేమో అనుకుంటారు అనేసి నేను చెప్తున్నాను. ఫస్ట్ కొన్ని దేవుడికి అనేసి తీసి పక్కన పెట్టిన తర్వాత వాడికి పెడతాను. తర్వాత ఇంకా దేవునికి నైవేద్యంగా గ్రేప్స్ పెట్టేసి దీపం ముట్టించేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్లోనికి బట్టలు వేసేసాను. బట్టలు వేసేసి 1 అవర్ అలా అయిపోయింది. ఇంకా తీసి బట్టలు మొత్తం ఆరేస్తున్నానండి. ఫస్ట్ యువతల రోలో వరుణ్వి, అర్జున్వి చిన్నగా ఉన్నాయి మొత్తం ఆరేస్తాను. అంటే అవతల కొంచెం పెద్దగా ఉన్నవి కింద పడిపోతాయి అనేసి క్లిప్స్ పెడతాను. కానీ మ్యాక్సిమం ఇక ఎండాకాలం కదా, ఒక 2 అవర్స్లో ఆరిపోతాయి అనేసి నేను క్లిప్స్ క్లిప్స్ ఏం పెట్టాను. ఒక 2 అవర్స్లో ఆరిపోతాయి, తీసి మడత చేసుకోవచ్చు అనేసి క్లిప్స్ పెట్టాను. సో, ఇంకా ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి ఇది. ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ ఎప్పుడు అంటే ఒక 5:30కి అలా లేచేసి ఈ పనులన్నీ చేసుకునే లోపు నాకు 10 అలా టైం పడుతుంది. ఇంకా అర్జున్ తినేటప్పుడే వరుణ్ కూడా ఒక హాఫ్ దోస, 1 దోస అలా తినేస్తాడు. వాడు వెళ్ళిపోయాక ఇంకా నేను దీపారాధన చేసుకొని, ముగ్గు వేసుకొని, ఇంకా బట్టలు అవన్నీ వేసేసినాక ఇంకా 9:30, 10కి ఆ టైం పడుతుంది నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా ఆ టైంకి నేను తినేటప్పుడు ఇంకా వరుణ్కి కూడా మళ్ళీ ఒక దోశ అలా వాడికి కూడా ఒక దోశ తినిపించేసి నేను ఒక దోశ తినేసి మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత వాడికి మిల్క్లో పిరియాషుడ్ వేసి ఇచ్చేస్తాను. ఇంకా తినేసి వాడు పడుకుంటాడు.